కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి ఏడాది ఇచ్చేటటువంటిది ఏవైతే మనకి ఆర్థిక సంఘపు నిధులు పంచాయతీలకు నేరుగా అందాల్సిన నిధులు, అంతకుముందు పంచాయతీలు అప్పుల పాలయ్యి కరెంటు బిల్లులు కూడా కట్టకపోవడంతో జగన్ సర్కార్ వచ్చాక ప్రతి ఏడాది కూడా ఆ ఆర్థిక సంఘ నిధులన్నీ కూడా ఆ కరెంటు బిల్లులకు కడతా వచ్చింది. ఆ తర్వాత కూడా కరెంటు బిల్లులకే అయిపోతూ వచ్చినాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఏదైతే మనకి పవన్ కళ్యాణ్ పంచాయతీల స్వయం సమృద్ధి అన్న ప్రధానమైనటువంటి నినాదంతో ఆయన సాగిస్తున్నటువంటి వేళ పంచాయతీలకు వచ్చే నిధులు పంచాయతీలకు వెళ్ళాలి, ఉపాధి హామీ నిధులు ఉపాధి హామీకి డైరెక్ట్గా కూలీల అకౌంట్లోనే పడాలన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయం తీసుకుని అదే అమలు చేసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన శాఖకి సంబంధించిన పంచాయతీలకి 989 కోట్ల రూపాయలు పంచాయతీలకి నిధులు మంజూరని 15వ ఆర్థిక సంఘం నుండి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి పంచాయతీల ఖాతాల్లో నేరుగా ఇది జమ చేయబోతున్నారు. అయితే వీటిని ముందుగా నిఘా కోసం ఒక పోర్టల్ పెడతారట. గ్రామాల్లో చేపట్టే పనుల మీదన 2 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తారు. నిబంధనలు ఉల్లంఘించద్దు ఖర్చు చేసేటందుకు. అదే సందర్భంలో అలా చేస్తే సర్పంచుల మీద కూడా కేసులు పెడతామంటూ హెచ్చరిస్తూ ఇక పైన పంచాయతీలకు నేరుగా నిధులు రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధపడుతోంది.